ఈ రోజుటి వీడియోలో ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏమైనా వెరైటీగా డిఫరెంట్గా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళకి కూడా ఏమైనా కొత్తగా స్నాక్స్ చేయాలనుకుంటే కేవలం 2 పొటాటోస్తో పిన్విల్ సమోసాను ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసి ఇవ్వండి. చుట్టాలైనా ఇంట్లో వాళ్ళైనా ఈ పొటాటో పిన్విల్ సమోసాలను తిని చాలా బాగున్నాయని మిమ్మల్ని మెచ్చుకుంటారు. మామూలుగా చేసుకునే సమోసాల కంటే పిన్విల్ సమోసాలను చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. బయట క్రిస్పీగా లోపల కలర్ఫుల్ సాఫ్ట్గా చూస్తూనే తినాలనిపించేలాగా నోరూరించే సమోసా ఏమైనా ఉందా అని అడిగితే నేను మాత్రం పిన్విల్ సమోసాలనే అంటానండి. బాగుంటాయి మరి పొటాటో పిన్విల్ సమోసాలను ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పక నచ్చుతాయి. ఇప్పుడు ఈ పొటాటో పిన్విల్ సమోసా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 2 పొటాటోస్ను కుక్కర్లో వేసి 90% వరకు ఉడికించుకోవాలి. మరి ఒక బౌల్లో 2 కప్ మైదా పిండిని వేసుకోండి. ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా యూజ్ చేయవచ్చు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను, 2 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన కుకింగ్ ఆయిల్ను వేసి పిండి మొత్తం కలుపుకోండి. ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాక కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ చపాతీకి చేసుకునే పిండిలాగా కలుపుకోవాలి. అంటే పిండి జారుగా కాకుండా జస్ట్ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి కొద్దిగా ఆయిల్ను పిండిపై అంటించి 8 to 10 మినిట్స్ వరకు నాననివ్వాలి. పిండి నానేలోపు పొటాటో స్టఫింగ్ను ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్లో వేసుకున్న పొటాటో 90% ఉడికేశాక పొటాటో పిల్ను తీసేసి గ్రేటర్తో గ్రేవ్ చేసుకోవాలి. గ్రేవ్ చేసుకోకపోయినా హ్యాండ్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా పొటాటోస్ గ్రేవ్ చేసుకున్నాక లేకపోతే మ్యాష్ చేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చక్కెర. పొటాటో స్టఫింగ్లో చక్కెరను యాడ్ చేసుకుంటే స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి 1 లేదా 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలను వేసుకోండి. మరి 2 టేబుల్ స్పూన్ అంతా తురిమిన కొత్తిమీరను, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మనం ముందుగానే పిండిలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి స్టఫింగ్లో కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేశాను. మరి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంను వేసుకోండి. స్టఫింగ్లో లెమన్ జ్యూస్ను వేసుకుంటే స్టఫింగ్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. స్టఫింగ్ ఉత్తుదే తినాలనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా పూర్తిగా కలుపుకున్నాక స్టఫింగ్ బౌల్ను పక్కన పెట్టేసుకోండి. మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునే లోపే పిండి మంచిగా నానింది. ఈ పిండిని మరోసారి ఫ్లోర్పై మెత్తగా చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని రౌండ్గా చపాతీ కడ్డీతో ఇలా రౌండ్గా చేసుకోవాలి. మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూ డిఫరెంట్ మోర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూడండి, చపాతీ రోల్ ఈ మందంగా రోల్ చేసుకున్నాక దీనిపై పొటాటో స్టఫింగ్ను పూర్తిగా వేసి చపాతీ మొత్తానికి అప్లై చేయాలి. ఇలా రోల్ చేసుకున్నాక సమోసాల కోసం 1/2 ఇంచ్ లాగా కట్ చేసుకోండి. ఒకసారి వీడియోను పూర్తిగా చూసారంటే సమోసా ప్రిపరేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇలా 1/2 ఇంచ్ లాగా కట్ చేసుకున్నాక ఒక్కో సమోసాను తీసుకొని కొద్దిగా ఇలా రౌండ్గా అడ్జస్ట్ చేయాలి. ఇలా చపాతీపై ఫుల్గా అప్లై చేశాక దీన్ని మంచిగా నిదానంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలను రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాక సమోసాలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి ముందే ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని 4 to 5 టేబుల్ స్పూన్ నీళ్ళను పోసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో ప్రిపేర్ చేసుకున్న సమోసాలను అద్ది మీడియంగా హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సమోసాలను పిండిలో అద్ది వేయడం వల్ల సమోసాలోని పొటాటో స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సమోసాలను ఫ్రై చేసుకోవాలి. మరి సమోసాలను అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. నేను పొటాటో సమోసాల ప్రిపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మర్చిపోకుండా. మరి మిగతా సమోసాలను కూడా వేసి సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి.
పొటాటో సమోసాలను చూస్తూనే తెలుస్తుంది కదండి ఎంత మంచిగా ఉన్నాయో అని. సమోసాలను చూస్తూనే తినాలనిపించేలాగా ఉన్నాయి. ఈ పొటాటో సమోసాలను మీకు ఇష్టమైతే సాస్లో తినొచ్చు, లేకపోతే ఇలానే వేడివేడిగా తినేయొచ్చు. నాకు మాత్రం ఇలానే తినాలనిపిస్తోంది. మీకు సమోసా సౌండ్ కూడా వినిపిస్తున్నాను చూడండి. బయట ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పక నచ్చుతాయి. మీరు కూడా ఈ సమోసాలను ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో తప్పక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ పొటాటో పిన్వీల్ సమోసా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.